హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీ ఎస్ఏ 2కి సంబంధించి 8th క్లాస్ యొక్క మోడల్ పేపర్ చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే. కాకపోతే వీటి ఆన్సర్స్ కూడా ఇందులో చెప్తాను కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఈ పేపర్ పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా. హెచ్ఆర్ మ్యాథ్స్ ఫర్ 6th to 9th అని ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. కాకపోతే ఈ పేపర్ పీడిఎఫ్కి పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి చూడండి. అలాగే మన యాప్ లింక్ ఉంటుంది, హెచ్ఆర్ మ్యాథ్స్ అని, అందులో కూడా పెట్టడం జరుగుతుంది. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, కాకపోతే పాస్వర్డ్ అనేది పెట్టడం జరుగుతుంది. అయితే మీకు 2 పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇది ఫస్ట్ పేపరు, సెకండ్ పేపర్ కూడా ఇస్తాను. ఈ 2 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక పేపర్ ఏమో మన వాట్సాప్లో పెడతాను, సెకండ్ పేపర్ ఏమో మన యాప్లో పెడతాను. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ అనేది. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి. స్పీడ్ అయినట్లయితే వీడియోని స్లో పెట్టుకోండి. వీటి యొక్క మీకు ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అనుకున్నట్లయితే, డైరెక్ట్గా ఆన్సర్స్ కాకుండా ఎక్స్ప్లెనేషన్స్ కావాలనుకున్నట్టే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. చూడండి ఆన్సర్స్. ఇవన్నీ మీరు రాయనవసరం లేదు, మల్టిపుల్ చాయిస్లో ఏబిసిడి ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెనేషన్స్ అనేది మీరు రాయనవసరం లేదు అక్కడ. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 16 అని పెట్టి ఆన్సర్ ఏ అయినా రాస్తే సరిపోతుంది. మీకు ఎట్లా వచ్చిందని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. నెక్స్ట్ పేపర్ కూడా మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ పేపర్ వెంటనే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరికి ఇంపార్టెంట్ అయితే మీ ముందుకు వస్తాను. సారీ, పాస్వర్డ్ చెప్పలేదమ్మా. అంటే పీడిఎఫ్ పాస్వర్డ్ వచ్చేసి HR25068M2. ఇది పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.